భాస్కర్ నాయుడు అందరికీ ఆదర్శం. సినీ నటుడు సుమన్. నెల్లూరు నగరంలో నోవా బ్లడ్ బ్యాంక్ నందు సామాజిక సేవా కార్యక్రమాలు జోరందుకున్నాయి. మరియు శివాజీ యూత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణంతో పాటు రక్తదానం యొక్క ప్రాముఖ్యతను గురించి విలేకరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సినీ దిగ్గజం సుమన్ మాట్లాడుతూ నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు సంఘీభావం తెలిపారు. దాదాపు 48 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ 11 భాషల్లో 1000కి పైగా చిత్రాల్లో నటించిన సుమన్ నెల్లూరులో భాస్కర్ నాయుడు నిర్వహిస్తున్న ఈ రక్తదాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అభినందించారు. భాస్కర్ నాయుడు చేస్తున్న రక్తదాన కార్యక్రమం చాలా గొప్పది. ఇప్పటి వరకు కుంచాల విజయభాస్కర్ అనే వ్యక్తి 69 సార్లు రక్తదానం చేయడం చూసి చాలా ఆనందంగా ఉంది అని కొనియాడారు. రక్తదానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. రక్తం ఇచ్చినప్పుడు ఎవరూ కులమతాలను చూడరని, ఇది మానవత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మన సమాజంలో కులమతాల పట్ల చాలా విభేదాలున్నాయి. కానీ రక్తదానం చేసేటప్పుడు మాత్రం అది ఎవరి రక్తమని ఎవరూ అడగరు. ఇంత గొప్ప సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేశారు. ఈరోజు సుదినం, ఎందుకంటే రక్తదాన ఉద్యమంలో ఎన్నో సంవత్సరాలు మేము పనిచేస్తున్నప్పటికీ సుమారు 15 సంవత్సరాల పైగా మా కార్యక్రమాలకి అన్న ముఖ్య అతిథికి విచ్చేసి ఎన్నో రక్తదాన శిబిరాలు సక్సెస్ అవడానికి రక్తదాన వృత్తిలో కీలకంగా పనిచేసే వ్యక్తిగా ఈరోజు సుమనన్ ఉన్నారు. అలాగే సుమనన్ మాకు పరిచయం చేసిన రషీద్ గారు, ఈ కార్యక్రమానికి తీసుకొచ్చిన వెంకటరావు గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో నేను తక్కువ మాట్లాడాలి, అన్న ఎక్కువ మాట్లాడాలి కాబట్టి అన్నకి అవకాశం ఇస్తున్నాను, మీరు మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. సో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 48 సంవత్సరాలు అయిపోతుంది. దగ్గర దగ్గర ఇప్పుడు ఈ సంవత్సరం లోపల ఐ థింక్ 1000 పిక్చర్స్ 11 లాంగ్వేజెస్లో అవుతుంది. సో నేను పుట్టింది పెరిగింది చెన్నైలో. మా తల్లిదండ్రులు వచ్చి యాక్చువల్గా మ్యాంగ్లూరు, బట్ వాళ్ళు చెన్నై ఉద్యోగం కోసం వచ్చి, మా అమ్మ పేరు కేసరి చంద్ర, ఎత్రాజ్ కాలేజ్ చెప్పి చెన్నైలో పెద్ద కాలేజ్, దానికి ప్రిన్సిపల్, నాన్నగారు లాయర్, ఇండియన్ కార్పొరేషన్ రియర్ అడ్వైజర్. నేను పుట్టింది పెరిగింది అక్కడ. సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు, సినిమా ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. కానీ భగవంతుడు ఏం చేశాడంటే తమిళ ఫీల్డ్లో 78లో డైరెక్ట్గా హీరోగా స్విమ్మింగ్ పూల్ సినిమాలో నన్ను హీరోగా పరిచయం చేశారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టిఆర్ రామన్న. మామూలు కార్ మెకానిక్ నన్ను తీసుకెళ్ళి సినిమా ఇండస్ట్రీలో జాయిన్ చేశాను. నా కథ చాలా విచిత్రంగా ఉంటుంది. అందరికీ పెద్ద పెద్ద రికమెండేషన్స్ వస్తుంటాయి. నాకేంటంటే ఒక కార్ మెకానిక్ అంటే అతను కూడా వేషాలు వేసే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాంటిది. పాపం అతను నా మీద ఎందుకో అభిమానం, ఎందుకో ఆయనలో నేను ఈ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఉంటాను అని చెప్పి ఆయన ఎందుకో మరి తెలియదు, ఆయన తీసుకెళ్ళి పరిచయం చేసాడు. ఈరోజు నేను ఇంత సాధన నేను సాధించాను. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నాకు చెప్పాలి. అలాగే మా అభిమానులు, మా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో చేయడం జరిగింది. టోటల్గా సినిమా అంటే ఏంటో తెలియదు, సినిమా ఫీల్డ్ ఏంటో తెలియదు. అలాంటిది అన్నీ నేర్చుకొని కింద మీద పడి అన్నీ నేర్చుకొని ఈరోజు ఒక లెవెల్కి వచ్చాను. అందులో యాక్షన్ హీరోగా ఉంటూ తర్వాత అన్నమయ్య, శ్రీరామదాస్, సత్యనారాయణ స్వామిలో డివోషనల్ రోల్స్ చేయడం, ఇది చాలా పెద్ద ఒక టర్నింగ్. అందరి హీరోలకి ఈ అవకాశం దొరకదు. దొరికిన సినిమాలు ఆడాలి, వేషం వేయవచ్చు, కానీ సినిమాలు ఆడాలంటే ప్రజల మనసులో అది పోయి అతుక్కోవాలి. అది అదృష్టం నాకు వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు. రాష్ట్రపతి గారు శంకర్ దయాళ్ శర్మ గారు అప్పుడు ఆయన పిలిచి అన్నమయ్య సినిమా నా పక్కనే కూర్చొని చూసి ఆయనతో బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసే భాగ్యం కూడా నాకు కలిగింది. అప్పట్లో సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియాలి నా గురించి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ చూస్తారు. సో ప్రతి ఒక్కరికి ఒక రికార్డు, ప్రతి ఒక్కరికి జీవితంలో అంటే ఏదో ఒకటి సాధిస్తే తప్ప మనం చెప్పడం కాదు, అది అప్డేట్ చేస్తూనే ఉండాలి. అప్డేట్ చేయడం అంటే ఏంటంటే నేను ఇంకా సినిమాలు క్యారెక్టర్స్, తర్వాత శివాజీ ద బాస్లో విలన్గా, హిందీ పిక్చర్ గబ్బర్ ప్యాక్లో చేయడం, ఇట్లా అలా చేశాను అనమాట. అట్లా ఇక్కడ నెల్లూరులో బ్లడ్ బ్యాంక్ విషయం, రక్తదాన విషయంలో భాస్కర్ నాయుడు ఒక హీరో. ఈయన ఏంటంటే ఏమేమో చేస్తున్నారు, పర్సనల్గా ఇచ్చున్నారు, ఆయన కూడా బ్లడ్ ఇచ్చారు. సో ఈయన ఇన్స్పైర్, అందుకే చెప్పాను ఈజ్ ద రియల్ హీరో.
ఏం కాదు, ఈజ్ ద రియల్ హీరో. ఈ హీరోని చూడడానికి ఈ హీరో వచ్చినాడు. సో ఇంకా భాస్కర్ ఇదే మాదిరి సోషల్ సర్వీస్ ఇంకా చాలా చేస్తున్నారు ఆయన. ఇప్పుడు మా రషీద్, మా అభిమాని, దగ్గర ఇప్పుడు 45 సంవత్సరాలు నాతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన ప్రతి సంవత్సరం మా అమ్మగారు పోయిన తర్వాత కేశవ్ చంద్ర మెమోరియల్ అని చెప్పి పెట్టి క్రికెట్, కరాటే, డాన్స్, గేమ్స్ అని చెప్పి అవార్డ్స్ చేస్తారు. ఈరోజు ఈవినింగ్ టౌన్ హాల్లో 3 o'clock ఫంక్షన్ ఉంది. మొత్తం మెమెంటోస్ భాస్కర్ స్పాన్సర్ చేశారు. రషీద్ అంటే ఆయన చాలా ఇష్టం. రషీద్ కూడా ఆయన ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఆయన కూడా వచ్చి సహకరిస్తాడు. సో రషీద్కి ఈరోజు ఆయన ఇచ్చిన మెమెంటో స్పాన్సర్ చేసినప్పుడు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ, అదే మాదిరిగా ఈ అందరికీ ఇక్కడ ఎందుకంటే పేర్లు చెప్తే చాలా ఉందండి. సో అందరికీ ఒక సంస్థ నిలబెట్టాలంటే అందరూ సహకరించాలి. సినిమా తీయడానికి ఓన్లీ ప్రొడ్యూసర్ సరిపోదు, ప్రొడక్షన్ బాయ్ నుంచి అందరూ సహకరిస్తేనే సినిమా అవుతుంది. ఉన్నారు చేసిన వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నేను డేట్ చెప్పినప్పుడు వచ్చి సహకరించి ఆ కార్యక్రమం చేసిన దానికి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. వన్స్ అగైన్ ఐ విష్ భాస్కర్ నాయుడు ఆల్ ది బెస్ట్. విష్ హిమ్ గుడ్ హెల్త్, వెల్త్, పీస్, ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్. చాలా విలువైన ఒక దానం, అన్నదానం ఇవన్నీ ఉన్నాయి, నేను కాదంటలేదు. కానీ రక్తదానం గురించి అంత స్ట్రెయిన్ తీసుకొని అలాగే ఇప్పుడు ఎంతోమంది జస్ట్ బ్లాగ్లో విజయభాస్కర్ 69వ అసలు ప్రకటిస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. నాకు ఆయన గురించి విన్నాను. దాని తర్వాత నేను కలిసిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్కి నాకు అన్న ఇట్లా ఉంది అంటారు. పాపం నాకు షూటింగ్లు కొంచెం ఉండడంతో కొన్ని రాలా, మ్యాక్సిమం నేను వచ్చి అటెండ్ అయ్యి, ఎందుకంటే ఇది ప్రమోట్ చేయాలి. మెయిన్గా ఈ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ విషయం చాలామందికి తెలియదు. బ్లడ్ బ్యాంక్ వాల్యూ ఏంటో తెలియదు. ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ రక్తం ఎంత విలువైన రక్తం అనేది అప్పుడే తెలుస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఓపెన్గా చెప్తాను, అందరికీ క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ ఉన్నాయండి. కానీ రక్తం ఇచ్చినప్పుడు అవన్నీ ఆలోచిస్తున్నారండి. అది ఎవరి రక్తం, ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ ఆలోచిస్తామో. చాలా విలువైనది రక్తం అనేది, చాలా విలువైనది. అది బ్రదర్ భాస్కర్ టేకప్ చేసుకుని ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి తీసుకొచ్చేసి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ మీద నోవా బ్లడ్ బ్యాంక్ అని పెట్టి ఎంతోమంది ఆయన శిష్యులు అందరిని పెట్టి చాలా గొప్ప విషయం ఆయన చేయడం. ఇది నా దృష్టిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇలాంటి వాళ్ళు కావాలి మనకి, ఇలాంటి వాళ్ళు సొసైటీలో కావాలి. వీళ్ళకి గుర్తింపు రావాలి, వీళ్ళకి డెఫినెట్లీ వీళ్ళకి ఏంటంటే ఒక ప్రమోషన్ రావాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి. ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆయనతో పాటు ఎంతోమంది సహకరిస్తున్న ఆయన శిష్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ బ్లడ్ ఎవరైతే డొనేట్ చేస్తారో చాలామంది ఏమనుకుంటారంటే బ్లడ్ ఇస్తే మనం వీక్ అయిపోతాం, బ్లడ్ ఇస్తే మనం అయ్యో ఏమవుతుంది, ఏమి కాదు. 69 సార్లు ఇస్తున్నారు ఆయన విజయభాస్కర్. అది కాకుండా సోషల్ సర్వీస్ ఎన్నో చేస్తున్నారు. అలా చాలామంది ఎవరైతే ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంక్ ఇచ్చారో వాళ్ళందరికీ నమస్కారం. ఎందుకంటే అది చాలా ధైర్యం కావాలి, ప్లస్ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. వాళ్ళలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ బ్లడ్ పనికిరాదు మళ్ళీ. సో అది కూడా చాలా అందుకే చాలా విలువైన ఒక దానం నేను చెప్తున్నాను. అన్నదానం అవన్నీ ఉన్నాయి, విద్యాదానం, వైద్యదానం ఉంది. ఇది చాలా విలువైన దానం. అది భాస్కర్ చేయడం చాలా హ్యాపీ. నేను ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా కనీసం ఒక 5-10 నిమిషాలు వచ్చి భాస్కర్ని చూసి, అంటే ప్రోగ్రామ్ ఉన్నా లేకపోయినా వచ్చి చూసి వెళ్తాను. కానీ ఆయన ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి పిలిచి ఆయన పాపం చేస్తారు. సో భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఆయనకి ఇవ్వాలి. ఆయన కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఇస్తూ ఆయన పిల్లలందరూ బాగుండాలి. ఈయన ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి వెళ్ళి ఎంతోమంది